హనుమకొండ ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యువల్ చేసేందుకు యాజమాన్యం నుంచి 60,000 రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెంకటరెడ్డి ప్రస్తుతం హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసి 60,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు తన ఛాంబర్లోనే పట్టుకున్నారు. ఆయనతో పాటు గౌస్, మనోజ్ అనే మరో ఇద్దరు విద్యాశాఖ సిబ్బందిని కూడా పట్టుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హనుమకొండలోని చైతన్యపురి కాలనీలో ఆయన నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో 30 లక్షల రూపాయల కరెన్సీ లభ్యమైంది. ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో విలువైన భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డిపైన గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలపైన కేసులు ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన సమయంలో ఈయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. జనగామ ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు విషయంలో కూడా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. గోపాల్ రెడ్డి అంటే ఎట్లా ఇచ్చాడు? దేని పర్పస్? దీనికి వేరే నేను అవసరం తెప్పించుకున్నాను. మీ అవసరానికి తెప్పించుకున్నాను. ఎప్పుడు తెప్పించుకున్నారు సార్? 4-5 డేస్. 4-5 డేస్. ఏం చేస్తారు సార్? ఆ గోపాల్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా సార్? కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా సార్? అంటే అతను ఇక్కడ ఉండడు. ఆయన ద్వారా వేరే మనిషి పంపించాడు. అంటే ఎట్లా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది? అదే బయట ఉంటారు వాళ్ళు, యూఎస్లో ఉంటారు వాళ్ళు. మరి యూఎస్ నుంచి మనీ ఎట్లా పంపించారు సార్? వాళ్ళకి పంపించుకొని వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు? మీకు హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరు? వేరే ఒక డ్రైవర్ని పంపిస్తే తెప్పించారు. అట్నే ఆ లిక్కర్ ఉంది కదా సార్, ఆ లిక్కర్ సంబంధించి లిక్కర్ అంతా గిఫ్ట్స్ వచ్చినాయి. మా కో బ్రదరు, మా సిస్టర్ ఇన్ లా, మా మిసెస్ వాళ్ళ మేనత్తలు, వీళ్ళ పిల్లలంతా యూఎస్లో ఉంటారు. దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారు. వచ్చినప్పుడు ఇస్తుంటారు. మొన్న మా మిసెస్ వాళ్ళ మేనత్త వాళ్ళు ఇక్కడే ఉంటారు. మొన్న పోయి వచ్చింది వాళ్ళు వచ్చిన. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.